హలో ఎవరివన్, ఈ వీడియో చూసేటప్పుడు ఎవరన్నా నా అన్వేషణ అనేటువంటి కనుక ఫాలో అయితే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏ దానిలో సరే కూడా ఏ సోషల్ మీడియాలో మీరు అన్ని ఫాలో అవుతున్నా సరే ఇమీడియట్లీగా అన్ఫాలో కొట్టేసారి, అన్సబ్స్క్రైబ్ కొట్టేసారి. ఇటువంటి దరిద్రులను సపోర్ట్ చేస్తే రేపు పొద్దున్న ఇండియా పరువు పోతుంది. ఇండియా పరువు పోతుంది, తెలుగు రాష్ట్రాల తెలుగుల పరువు పోతుంది. అంత నీచుడు ఈడైతే. వీడు బయటనేమో అన్ని నీతులు చెప్పుకుంటా వీడియోలేమో గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాడు. వెనక చేసేదంతా దరిద్రమైన నీచమైన పని వీడు మొత్తం. వీడు అమ్మాయిలతో తిరుగుడు, అమ్మాయిలతో ఎంజాయ్ చేసుడు. వీనికేమో ఇండియాలో సబ్స్క్రైబర్స్ కావాలి, ఇండియాలో ఫాలోవర్స్ కావాలి. వీడు మాత్రం ఇండియా రాడంటాడు. ఇంతకుముందు ఒక వీడియో చూసిన, ఎవరో ఎప్పుడు వస్తాం ఇండియా అంటే, నేను ఇండియా రాను, ఇండియా ఎందుకు రావాలి, ఇండియా వస్తే ఏముంది, పొల్యూషను, రేపొద్దున నా కూతురు పుడితే నా కూతురు కూడా ఇండియాలో రేపు చేస్తారంటే ఎట్లా కనిపిస్తుందిరా ఇండియా నీకు? వీడు గరికపాటి నరసింహారావు గారి గురించి, సీతాదేవి గురించి, ద్రౌపది గురించి ఇష్టానుసారంగా మాట్లాడిండు. దేవుళ్ళతో కూడా వీడు ఇష్టానుసారంగా మాట్లాడిండు. దేవుళ్ళు కూడా కించపరిచేటట్టు మాట్లాడిండు. హిందూ మతం అంటే వీడికి లెక్కలేని తనం. ఈయన వీడియోలో నేను చాలా వీడియోస్ ఉన్నాయి. వీడు క్రిస్టియన్ నమ్ముతాడు. ఆడి క్రిస్టియన్ నమ్మొచ్చు, ఏం తప్పులేదు. క్రిస్టియన్ నమ్మడం తప్పు కాదు. బట్ క్రిస్టియన్ నమ్ముతున్నా అని చెప్పేసి వేరే దేవుళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి, అవమానకరంగా మాట్లాడి, కించపరిచేటట్టు మాట్లాడితే నీకెందుకు సపోర్ట్ చేయాలరా వీడియోలలో? నీకెంత కావరం కాకపోతే నువ్వు అట్లా మాట్లాడతావా సీతాదేవి గురించి? నీకెంత బలుపు కాకపోతే నువ్వు ద్రౌపది గురించి అట్లా మాట్లాడతావరా? సీతాదేవి గురించి నీ ఇష్టానుసారంగా మాట్లాడవు. సీతాదేవి టీషర్ట్లు వేసుకుంది, ఎట్లా రేపులు జరిగిన ఎవరో దేవుళ్ళ గురించి నీకు కొంచెమైనా సిగ్గు శరీరం ఉందా నీకు మాట్లాడేటప్పుడు? నువ్వు ఆ శివాజీ గురించి మాట్లాడిన మా వీడియోలు అయితే మొత్తం నోటికన్నీ బూతులే కదరా. అంత బరితెగించి అంత బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏముందిరా నీకు? ఆయన ఏమన్నాడరా? ఏమన్నా ఎవరైనా తిట్టిందా? ఎవరైనా గలీజ్ మాటలు మాట్లాడిందా? ఏమన్నా అడ్డమైన మాటలు మాట్లాడిందా? ఆయన ఏమన్నాడా? ఒకటే మాట మాట్లాడిండు. సామాన్యంగా కనిపించుకుంటా దానికి క్షమాపణ కూడా చెప్పిండు ఆయన. ఆయన మాట్లాడింది ఫ్లోలోకి వచ్చేసిందని చెప్పి దానిని తీసుకొని నువ్వేదో పెద్ద అది చేస్తున్నట్టు ఇష్టానుసారంగా ఆయనని తిట్టి, దేవుళ్ళని తిట్టి, గరికపాటి గారిని తిట్టి, హిందువులను తిట్టి, ఇండియాని భారతదేశాన్ని తిట్టి ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే నీకు ఒక సబ్స్క్రైబర్స్ పెరగగానే యూట్యూబ్లో ఒక నెలకు ఒక 30 లక్షల ఆదాయం రాగానే అంత కళ్ళు నెత్తికెక్కినాయరా నీకు? నీకు ఇక్కడ ఇండియాలో ఉండేటోళ్ళు కనుక చూడకపోతే ఎవరు చూస్తాడరా నీ వీడియోలు? నీకు ఎడికైనా వస్తుందా రెవెన్యూ? నేను చెప్తున్న సోదరులారా, ఎవరైనా సరే కూడా నా అన్వేషణ అనేటువంటి కనుక ప్రపంచ యాత్రికుడు కానీ నా అన్వేషణ కానీ ఎవరన్నా సబ్స్క్రైబ్ అయినా అర్జెంట్గా అన్సబ్స్క్రైబ్ చేయరి, ఫాలో అయితే అన్ఫాలో కొట్టేసారు. ఏదన్నా సరే కూడా, అది ఫేస్బుక్కా, ఇన్స్టాగ్రామా, ఎక్కడైనా ఏదన్నా సరే కూడా ఆయన మాత్రం ఫాలో కాకూరి. వాళ్ళు దేశానికి పట్టిన దరిద్రం వేసినట్టు నా కొడుకులందరూ గలీజినా కొడుకులు. అందరు మీదకెన్నేమో నీతులు మాట్లాడతారు, వెనకన్నేమో చేసేవని అడ్డమైన పనులు. పైన పటారం లోన లొటారం అంటారు కదా, వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది అది. వీడు బెట్టింగ్ల గురించి దాని గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. నువ్వు నీ వాయిస్ రికార్డు కనుక చూస్తే నువ్వు 1000 రూపాయలు ఏదో దేశంలో 1000 రూపాయల కోసం అని చెప్పేసి 14 అమ్మాయితో ఏదో చేసినావని చెప్పేసి మాట్లాడినవురా నువ్వు. దేశంలో పరిస్థితులు లేక పైసలు లేక ఆ అమ్మాయిని దగ్గరికి వచ్చిందేమో. నీకన్నా తెలుగు ఉండాలి కదా, అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నీతులు. నీ కూతురు కూడా ఇండియా వస్తే రేపు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నావు కదా. ఏ పని ఎట్లా చేసినవరా నువ్వు? బోషుడీకే హిందువులు అంటే అంత లెక్క లేకుండా కనిపిస్తుందారా నీకు? హిందూ దేవుళ్ళు అంటే అంత చులకన కనిపిస్తుందారా? అరే ఏ రోజన్నా ఏ హిందూ అన్నా సరే క్రిస్టియన్స్ గురించి ఇష్టానుసారంగా ఇట్లా వీడియోలో మాట్లాడినారు ఎవరన్నా? క్రిస్టియన్స్ గురించి కానీ ముస్లిమ్స్ గురించి కానీ మన భారతదేశంలో నచ్చితే సపోర్ట్ చేస్తారు, నచ్చకపోతే అన్ని మూసుకుని ఉంటారా? నీలాగా బరితెగించి మాట్లాడరు. నువ్వు గరికపాటి గారికి ఏదో కోస్తాను, ఏం కోస్తారా? నువ్వు ఇండియాకి రా, నీకు కోస్తారు. అప్పుడు కనీసం ముక్క కూడా దొరకదారా మీ పేరెంట్స్కి? ఎంత దరిద్రంగా పుట్టినవరా నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడనీకి? నీకు యూట్యూబ్లో ఫాలోవర్స్ వ్యూస్ వచ్చినంత మాత్రాన ఏది మాట్లాడినా నడుస్తుందని చెప్పి బలుపారా నీకు? నా అన్వేషణ అనేటువంటి కనుక ఇంత జరిగిన తర్వాత కూడా వాడిని కనుక సపోర్ట్ చేస్తే మాత్రం అంతకు మించిన పాపం ఇంకోటి లేదు. అది ఎవరైనా సరే కూడా. ఈరోజు అంటే చాలామంది అనుకోవచ్చు, మా ముస్లింలు ఏమన్నాడు కదా, క్రిస్టియన్స్ ఏమన్నాడు కదా, వాళ్ళు అందరినీ అంటాడు. ఈరోజు ఇది, రేపు ఇంకోటి అంతే. వానికి ఒక వరుస నీతి జాతి ఏం లేదానికి. పిచ్చి పట్టినట్టు దేశం పుణ్యానికి వచ్చిన పైసలతోని ఏదో చేయించుకుంటా ఆయన మెంటాలిటీ అంతా డిఫరెంట్ అంది. ఇప్పుడు అర్థమైంది. వీడు మాట్లాడిన వీడియోస్ అన్నీ ఒక్కసారి కనుక చూస్తే వాడు రియల్గా మనకి వీడియోలో చూపిస్తుంది ఒకటి, ఆయన మైండ్ బ్యాక్ ఎండ్లో కంప్లీట్ రివర్స్. మీరు అబ్జర్వ్ చేయరు బాగా. ఆడు బయట చెప్పే నీతులకి లోపల ఆడు చేసే పనులకి కంప్లీట్ రివర్స్. వానికి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందని చెప్పి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాడు అంతే. ఇప్పటికన్నా సరే కూడా ఇంత ఇండియా మీద
ఆడు ఇండియా మీద కూడా మాట్లాడుతుంది. ఒక్కసారి ఎవరన్నా ఇండియాలో ముస్లిం సోదరులు కావచ్చు, క్రైస్తవ సోదరులు కావచ్చు, ఎవరన్నా సరే కూడా ఇండియా గురించి మాట్లాడిన తర్వాత కూడా మీరు ఆయన ఫాలో అవుతారంటే మాత్రం ఇంకా నేను దాని గురించి ఎక్కువ ఏం కామెంట్స్ చేయ. ఈ సైడ్ దరిద్రుల్ని ఫస్ట్ అన్స్క్రైబ్ జాబ్ చేసి అసలు మొత్తం అన్ని ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. మాటలు చూస్తుంటే అరే ఎంత పెద్ద ఆయన గరికపాటి నరసింహరావు ఎంత పెద్ద మనిషి ఆయన. ఎంతోమందికి ఆయన బోధనలతోని ఆయన మాటలతోని ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తుండు, బలాన్ని ఇస్తుండు. అరే చరిత్ర చెప్తున్నాడు, భారతదేశ చరిత్రని చెప్తుండ్రు ఆయనకు నువ్వు ఇట్లా ఇష్టానుసారంగా ఓ పుచ్చకాయ ఓ కీర పెట్టుకొని ఏం చెప్దామనుకుంటున్నావురా నువ్వు? ఒక్క శివాజీ గారి ఇన్సిడెంట్స్ని తీసుకొని నువ్వు ఇంతగానం డ్రామా క్రియేట్ చేసి ఇన్ని నాటకాలు మింగుతున్నావంటే ఏమనాలరా నిన్ను? వీడియోలలో నువ్వు పుచ్చకాయ కీర పెట్టుకొని ఏం చెప్దామనిరా? పిల్లలకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఆ వీడియో చూసే వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నీకు నువ్వు ఒక పెద్ద జ్ఞానివి, నువ్వేం చెప్పినా నడుస్తుంది అన్న బలుపారా నీకు నువ్వేదో పెద్ద తెలివైనడు అన్నట్టు, నీకు నువ్వేదో పెద్ద అపరమేధం అయినట్టు ఫీల్ అయ్యి హిందువుల్ని భారతదేశాన్ని కించపరుస్తావు నువ్వు అరే అసలు నీ వీడియో కనుక చూస్తే నువ్వు ఎవరెవరితో ఏం మాట్లాడినావో ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉందిరా. అరే నువ్వు చేసిన ప్రతి పని ఎవరికి చెప్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో వాళ్ళన్ని రికార్డింగ్లు ఉన్నాయరా. అవన్నీ నువ్వు చేసిన లెచ్చా పనులు, లేడీస్ విషయం కోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా, స్వేచ్ఛ కోసం. ఆ లేడీస్నే కదరా నువ్వు ఇష్టానుసారంగా డబ్బుల కోసం ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళ కష్టాన్ని కూడా ఇది చేసుకొని నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టి తిప్పలు పెడుతున్నావు కదా నీ ఆనందం కోసం. నువ్వు కూడా లేడీస్ గురించి మాట్లాడతావారా? నీకు సిగ్గు శరం ఏమైనా ఉందారా? కనీసం భారతీయుల గురించి కానీ భారతదేశం పేరెత్తని కానీ అర్హత ఉందారా? నువ్వు థాయిలాండ్తో పోలుస్తావా భారతదేశాన్ని? థాయిలాండ్తో పోలుస్తావా భారతదేశాన్ని? అయినా ఒక దేశానికి ఇంకో దేశంతో కంపేర్ అయిందా? ఏ దేశం గొప్పదనం ఆ దేశం దేరా? ఆయనతో తెలుగు కూడా లేదారా నీకు? ఆయనతో బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందారా నీకు? కొంచెమైనా అసలు నెత్తి సోయ ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు, ఏడున్నావని? భారతదేశానికి ఇంకో దేశంతో పోటీ అయిందిరా. ఏ దేశం గొప్పతనం ఆ దేశందే, ఎవరు గొప్పతనం వాళ్ళదే. నువ్వే మధ్యలో యూట్యూబ్లో వీడియోలు వచ్చి ఈ దేశం చూడురే ఆ దేశం చూడురి, నువ్వేందిరా చెప్పేది? నువ్వేదో పెద్ద పీకుడు కానివి, నువ్వు చెప్తే అందరు వినాలేడా? నీకేం అర్హత ఉందని చెప్పి మాట్లాడుతున్నారా నువ్వు అవన్నీ? అరే నువ్వు చేసే నీచం పనులన్నీ ఇన్ని రోజులు నీ టైం నడిచిపోయింది. నువ్వేందన్నది బయటపడ్డదిరా. నీ క్యారెక్టర్ ఏంది, నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏందన్నది మొత్తం బయటకు వచ్చేసింది. నిన్ను కాపాడడం ఎవ్వడి వల్ల కూడా కాదు. ఇంకా అయిపోయింది. నువ్వు జీరోనే. నువ్వు ఇంకా నీకు ఎదుగుదల అనేది ఉండదు. అది యూట్యూబ్లోనా ఏ విధంగా కూడా నీకు ఎదుగుదల అనేది ఉండదు. నువ్వు క్షమాపణ కోరుకున్నా సరే కూడా నీకు క్షమాపణ క్షమాభిక్ష కూడా ఎవడు పెట్టాడు. నీ చేసిన దరిద్ర పనులు కనుక సపోర్ట్ చేస్తే భారతదేశాన్ని మేము వెనక గుంజినట్టు అవుతారా? మేము దేశాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. నీ చేసండి పనికిమాలిన వాళ్ళందరికీ కనుక నేను ఆటగాడు వేటగాడు అని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడి పిల్లలందరినీ చెడగొట్టి నీకు ఒక్కడికి ఏదో యూట్యూబ్ వర్కౌట్ అయిందని చెప్పి ఇష్టానుసారంగా చేస్తావరా? నువ్వు యూట్యూబ్లో ఇష్టానుసారంగా మాట్లాడతావరా? గలీజ్ మాటలన్నీ మాట్లాడుకుంటా, అడ్డమైన ముసట్లన్నీ యూట్యూబ్లో పెట్టుకుంటా, అడ్డమైన పుచ్చకాయలు అడ్డమైన బొమ్మలన్నీ పెట్టుకుంటా, ఎంత బలుపురా నీకు. నువ్వు కనుక దొరికితే నిజంగా ఏం చేస్తారో తెలియదు ప్రజలు. ఒకవేళ తెలుగు ప్రజలు కనుక ఎవరైనా ఆ దేశాల్లో ఉంటే నా కొడుకుని నరికేసారు ఆడిని. నువ్వు నా కొడకల్లారని అంటావారా భారతీయుల్ని వీడియోలో? నువ్వు ఎయిర్పోర్ట్లో ఏదో మాట్లాడుకుంటా, థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో మాట్లాడుకుంటా అరే నా కొడకల్లారని చెప్పి అంటావా నువ్వు నువ్వు దొరకనంత వరకేరా. నువ్వు దొరికితే నిన్ను అక్కడనే మటాజ్ చేసి నిన్ను సమాధి చేస్తారా పక్క. ఆయన మాత్రం అన్సబ్స్క్రైబ్ చేయరి, అన్ఫాలో చేయరు ఇమీడియట్గా. వీడియోగా నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి. జై హింద్.